తెలుగుదేశం జనసేన పార్టీల్ని రకరకాలుగా కథనాలు రాసి లేఖలు రాయించి లేఖలు రాయితే కళ్యాణ్ గారు చెప్పిన ఇవాళ మళ్ళీ జోగయ్య గారు లేఖ రాశారు. అది రేపు పొద్దున్న సాక్షిలో ఆ ఫ్రంట్ పేజీలో జోగయ్య గారు మరో లేఖ అని చెప్పి వాళ్ళు వేస్తారు. అలాగా వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి వారిద్దరూ విడిపోలేదు. పైగా మరి రేపో ఎల్లుండో నేను ఎప్పటి నుంచో అనగనగనగనగనగనగనగా అంటే 2.5 సంవత్సరాలుగా నేను చెప్తున్నా, ఈ 3 పార్టీలు కలుస్తాయి, దుష్ట సంహారం కోసం, శిష్ట రక్షణ కోసం కలవాల్సిన అవసరం ఉందని ఎప్పటి నుంచో చెప్తున్నా. మరి నా కలలు, నా ఆకాంక్షలు నెరవేరే సమయం దగ్గర పడినట్టుగా మరి 2 రోజులుగా నేను ఢిల్లీలో ఉన్నా. నాకున్న సమాచారం మేరకు రానున్న 24 నుంచి 48 గంటల్లో తాడేపల్లిలో ప్రకంపనలు జరిగి అక్కడ ప్రకంపనలు జరిగే రాజకీయ ప్రకంపనలు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది జరుగుతుందనే విశ్వాసం నాకుంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే, ఆల్రెడీ ఎన్డీఏలో జనసేన ఉంది, బాబు ఫాలో జనసేన ఉంది, జనసేన తెలుగుదేశంతో ఉంది. భారతీయ జనతా పార్టీ స్నేహబంధాన్ని విస్తరించుకునే పనిలో ఉంది. ఇప్పుడు జనసేన ఖచ్చితంగా 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాం. భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోతే మేము 175 స్థానాల్లో పోటీ చేస్తాము అంటున్నారు. ఎప్పుడైతే జనసేన కూడా పోటీ చేసిన స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేస్తుందో ఎన్డీఏలో జనసేన లేనట్టే. కానీ ఉన్న వాళ్ళని పోగొట్టుకోము, కొత్త వారిని కలుపుకుంటాము అని భారతీయ జనతా పార్టీ అంత స్పష్టత ఇచ్చిన తర్వాత అసలు ఇంకా సందేహం ఎందుకు? అందుకని ఈయన దీన్నే ఈ జనసేననే బయటికి తోలాలని చెప్పి పాపం కోవట్లు పెట్టి విపరీతంగా ట్రై చేశాడు జగన్ బాబు. పాపం ఆయన ఆశ అడియాస అయింది. సో కాబట్టి పార్ట్నర్స్ని పెంచుకునే పనిలోనే భారతీయ జనతా పార్టీ 400 స్థానాలు ఎన్డీఏకి రావాలి అనే కొత్త నిశ్చయంతో, ఈ దేశానికి బంగారు భవిష్యత్తును ఇవ్వాలి అనే కొత్త నిశ్చయంతో మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా తెలుగుదేశం జనసేన ఆల్రెడీ కలిసి ఉన్న వీరిద్దరూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి రేపు లేదా ఎల్లుండి, ఇందాక టీవీలో కూడా చూసాం, పురంధేశ్వర్ గారు కూడా ఆల్రెడీ ఢిల్లీకి పిలిపించేస్తారు.